హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్‌విఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అంటే ఏమంటే వీడియోస్ లాంగ్ వీడియోస్ వేయాలంటే కొద్దిగా టైం కావాలి. షార్ట్స్ అయితే అలా వేసేయొచ్చనమాట. సో, లాంగ్ వీడియోస్ నేనెంతో ప్లాన్ చేసి పెట్టాను ఈ మే మంత్‌లో. కానీ కుదరదే లేదండి. ఎందుకో అసలు టైం అనేది ఒక 1 డేకి 24 అవర్స్ చాలదనిపిస్తుంది నాకైతే. ఆ విధంగా బిజీగానే ఉంటుందండి. అందుకని వీడియోస్ అయితే వేయలేదు. బట్ నేనైతే కంటిన్యూ చేస్తాను కానీ, ఇక మీదట కొద్దిగా ఫ్రీ అనుకుంటాను. చూడాలి మరి. నేనైతే ఇక టిఫిన్ తయారు చేసేసి టిఫిన్ ఇంక ఈజీగా అవ్వడం అంటే ఇంక దోసే కదా! కాబట్టి దోసే వేసేసి ఇంకా నేనొక ప్లేస్‌కి బయలుదేరుతున్నానండి. అంటే ఏం ప్లేస్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మే మంత్ లీవ్ అయినా సరే డైలీ అప్ అండ్ డౌన్ ఒక ప్లేస్‌కి ఒక 2 అవర్స్ చేస్తూనే ఉన్నానన్నమాట. అది ఏంటని నెక్స్ట్ వీడియోలో మీకైతే తెలుస్తుంది. ఇక్కడైతే నా గాడి రిపేర్ అయిపోయిందండి. సో, అక్కడ ఒక షాప్‌కి వెళ్ళాను. అక్కడ చూడండి. 2 வருஷம் ஃபுல் கேரண்டிங்க. அப்படிங்களா? என்ன ஷாப்பிங் பேர் ஏதாவது நம்மளது இருக்கா? ஆர்கேஜிஎன் ஆட்டோ கேரண்டி. ఆర్కే ఆర్కేజిఎన్. జిఎన్. ఓకే. ఓకే. సో, వీళ్ళైతే అన్నీ రెడీ చేసిచ్చేసారండి రాయగోటలో. నాకు బ్యాటరీ అయితే అది ఇదైపోయింది కాబట్టి అది మార్చేసి వేరే బ్యాటరీ వేసుకున్నాము. అదైతే వాళ్ళు టెస్ట్ చేసి చూపిస్తున్నారన్నమాట. ఇంకా ఆ బైక్‌లో ఇంకా ఏం ప్రాబ్లమ్ ఉందో అది వాళ్ళే చూసి రెడీ చేస్తారన్నమాట. పర్వాలేదండి ఇక్కడ మెకానిక్ షాప్ అయితే. మేడం చూడండి టెస్ట్ చేసి చూపిస్తున్నాను మీటర్లో బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది. ఎందుకంటే అది సెల్ఫ్ స్టార్ట్ కాలేదన్నమాట. అందుకని నేనైతే ఇది తప్పడం లేదనేసి మెకానిక్ షాప్‌కి వెళ్ళేసరికి అక్కడైతే బ్యాటరీ చాలా డ్యామేజ్ అయింది కాబట్టి మార్చుకోవాలన్నారు. సో, అలాగే మార్చేశారు. மாதிரி லெவல் வந்துச்சுன்னா லெவலுக்கு ஆயில் கட் ஆகுது. ஆயில் கம்மியாக இருந்தாலும் நம்மளுக்கு கொஞ்சம் வண்டி ஓடாது, பிக்கப் கொடுக்காது, ஆஃப் ஆகிடும் ரன்னிங்கில். ஆமாம். அப்படியே ஓட்டிங்கன்னா இன்ஜின் சீజ్ ஆகிடும். ట్రాఫిక్లో నిన్నిడిచి అన్నికి భయం అడిచిருக்கு. ఇంకా ఇదైతే నేను ఫ్రూట్ జ్యూస్ ఏదో కావాలన్నారు. ఫ్రూట్ జ్యూస్ కోసము అక్కడ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రూట్స్ ఇంకా మల్లెపూలు అయితే నిన్న ట్యూస్డే కదండి ఆ అంగడిలో ఉన్న ఆమె మల్లెపూలు కావాలనా అని అడిగింది. సరే మంగళవారం ఎలా వద్దనేది తీసుకొచ్చేసారండి. ఇదైతే చూడండి ఆ రోజు ఎందుకో నేను నీరసంగా ఉన్నానని మా కొడుకు మా కూతురు ఇద్దరు చేరి ఈ వెరైటీ రైస్ చేశారు. చూడండి ఎంత ఉదురుగా ఉందో ఆ రైస్. నేనే చేస్తే కూడా నాకంత బాగా రాదండి. మా పిల్లోళ్ళైతే చాలా బాగా చేసేస్తారనమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేస్తున్నాను. టిఫిన్ అంటే ఇంకా సేమియా కావాలని చెప్పారు. సింపుల్‌గా ఏదైనా డిష్ చేస్తామనుకుంటే సేమియా కావాలన్నారు. నాకైతే సేమియా అయితే అలా పట్టదండి నాకు. ఏం స్ట్రెంత్ ఉంది దాంట్లో అంటే మా పిల్లలు వినరంటారు. ఇదే చేయమంటారు కాబట్టి నేను సేమియా ఉప్మా చేసేస్తున్నాను. తర్వాత అయితే నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా! దాంట్లో అయితే మా పాప జ్యూస్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అనమాట. బాగా జ్యూస్ చేసేస్తుంది. మార్నింగ్ ఒక 7:00కే జ్యూస్ ఇలా తయారు చేసి పెట్టేసింది. సాత్కుడి జ్యూస్ అంటే చాలా మంచిది కదండీ! కాబట్టి ఎర్లీ మార్నింగే జ్యూస్ కూడా రెడీ చేసేసాము. చూడండి సేమియా ఉప్మా అయితే ఒక పక్క అయ్యిందన్నమాట. ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. తర్వాత అయితే మీరేం చేసుకున్నారు బ్రేక్‌ఫాస్ట్? ఇదైతే ఏదో ఒకలాగా నేను ఈ వీడియో అయితే రెడీ చేసేసానండి. ఇంకా థంబ్‌నెయిల్ పెట్టాలంటే ఇంక మా పాప ఉండాలి. ఆమె కాలేజ్‌కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ థంబ్‌నెయిల్ పెట్టడానికి కాలేదు. అలాగే పోస్ట్ చేసేస్తున్నాను. ఇదైతే చూడండి నేను చెప్పాను కదా జ్యూస్ రెడీ చేసి పెట్టేసిందన్నమాట మా పాప. ఆమె ఒక గ్లాస్ ఎత్తుకొని పోయింది. ఇంకా నాకైతే ఇది మీరు తాగండి కంపల్సరీ అని పెట్టేసిపోయిందన్నమాట. ఓకే అండి. బాయ్. ఉంటాను.